కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు శుభవార్త. దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు పింఛనుదారుల మూల వేతనాన్ని 14.27% మేర పెంచాలన్న 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఉద్యోగులకు ఇతర భత్యాలతో కలుపుకొని 23.55% మేర వేతనం పెరగనుంది. దుకాణాలు, సినిమా హాళ్లను 24 గంటలు తెరిచి ఉంచే అవకాశం కల్పించడం సహా కేంద్ర మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 47 లక్షల మంది ఉద్యోగులు, 53 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూర్చుతూ 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం పీఆర్సీ సిఫార్సులపై కార్యదర్శుల బృందం ఇచ్చిన నివేదికపై విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 7 దశాబ్దాల్లోనే అతి తక్కువగా మూల వేతనాన్ని 14.27% మాత్రమే పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేయగా అందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేర్వేరు భత్యాలకు సంబంధించి వేతన సంఘం చేసిన సిఫార్సులపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేశాక కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. పీఆర్సీ సిఫార్సుల అమలుతో లబ్ధి పొందనున్న 1 కోటి మందిలో రక్షణ దళాలకు చెందిన 14 మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఉన్నారు. तो पे और पेंशन के संबंध में जो रिकमेंडेशंस पे कमीशन की आई हैं, उन रिकमेंडेशंस को बाय एंड लार्ज सरकार ने स्वीकार किया है और वो रिकमेंडेशन 1 जनवरी 2016 से लागू होंगी एंड द एरियर्स वुड आल्सो बी पेड इन दिस ईयर. 6th पे कमीशन का वेतन था, एक कैटेगराइजेशन के हिसाब से उसकी इंडेक्सिंग बेसिक तनख्वाह की 2.57 टाइम्स उसको बढ़ाया है. కేంద్రం నిర్ణయం ప్రకారం ఉద్యోగుల కనిష్ట వేతనం 7,000 నుంచి 18,000కు, గరిష్ట వేతనం 90,000 నుంచి 2.5 లక్షలకు పెరగనుంది. పింఛనుదారులకు అందే కనిష్ట పింఛను 3,500 నుంచి 9,000కు పెరగనుంది. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్న గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 20 లక్షలకు చేరనుంది. సొంతింటి నిర్మాణం కోసం ఇచ్చే రుణ పరిమితి 7.5 నుంచి 25 లక్షల రూపాయలకు పెరగనుంది. పీఆర్సీ సిఫార్సుల అమలుతో కేంద్రంపై ఏటా 1,02,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. తాజా పెంపు తర్వాత ప్రైవేటు రంగంలో వస్తోన్న వేతనాల కన్నా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయని, ఈ అంశంపై ఎలాంటి నిరసనలు తగ్గవని హితవు పలికారు. పీఆర్సీ సిఫార్సుల అమలు ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. Now this of course will have two obvious consequences. There will be more money in the market to spend. It also has an ability to generate more demand. The second itself is that it can also little savings, which is also important for the economy itself. That there will be more money supply and therefore the inflationary pressure is the third consequence. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు వారమంతా రోజుకు 24 గంటల పాటు తెరిచే ఉంచేందుకు అనుమతి కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ నమూనా బిల్లు 2016ను మంత్రివర్గం ఆమోదించింది. 10 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న దుకాణాలు, సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుంది. సంవత్సరమంతా పనిచేసేందుకు వీలుండటమే కాక రోజులో ఏ సమయంలో తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్న అంశాలపై ఆయా సంస్థలకు స్వేచ్ఛ లభిస్తుంది. సరైన భద్రతా కల్పన ద్వారా మహిళా ఉద్యోగుల్ని రాత్రి షిఫ్టులో పనిచేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పనిచేసే చోట వారికి మెరుగైన వసతుల కల్పనపైన నమూనా బిల్లులో కేంద్రం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచింది. పార్లమెంటు ఆమోదం అవసరం లేని ఈ నమూనా బిల్లును రాష్ట్రాలు తమకు అవసరమైన మార్పుల్ని చేసుకుని అమలు చేయొచ్చు. కొత్త విధానం అమల్లోకి వస్తే దుకాణాలు, సంస్థలు ఎక్కువ సమయం పనిచేసేందుకు వీలుగా అదనపు ఉద్యోగుల్ని నియమించుకుంటాయని, తద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. మైనింగ్ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక చర్యలు చేపట్టింది. ఖనిజ వెలికితీతకు సంబంధించిన జాతీయ విధానానికి ఆమోదముద్ర వేసింది. జాతీయ ఖనిజ వెలికితీత విధానానికి కేంద్రం ఆమోదంతో దేశంలోని వేర్వేరు చోట్ల ఉన్న 100 గనుల్ని వేలం ద్వారా కేటాయించేందుకు మార్గం సుగమమైంది. దేశీయ మైనింగ్ రంగంలోకి పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగా ఖనిజ విధానంలో కేంద్రం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచింది.